కాబట్టి ఇక్కడ మనం బే అండ్ ఇట్లా ఆర్డర్గా చెప్పుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇదే టాపిక్ తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే నార్త్ టు సౌత్ డైరెక్ట్ నార్త్ నుంచి అంటే నార్త్ నుంచి సౌత్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. డైరెక్ట్గా మనకు అక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ. అంటే ఇక్కడ నార్త్ నుంచి సౌత్కి ఎంత డిస్టెన్స్ అంటే 3214 కిలోమీటర్స్. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎంత డిస్టెన్స్ అంటే 2933 కిలోమీటర్స్. నార్త్ నుంచి సౌత్కి ఎంత డిస్టెన్స్ అంటే 3214 కిలోమీటర్స్. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎంత డిస్టెన్స్ అంటే 2933 కిలోమీటర్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి ఇచ్చేటువంటి టాపిక్. నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ ఇండియా మనం చెప్పాం. ఇండియాని 2 parts గా డివైడ్ చేసినటువంటి లాటిట్యూడ్ ఏదంటే 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్. అదేంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇండియాని నార్త్ గా సౌత్ గా డివైడ్ చేసినటువంటి లాటిట్యూడ్ ఏదంటే 23.5 నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడ్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎగ్జామ్లో నేర్చుకోవాలి కూడా. 23.5 నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో లాంగిట్యూడ్ కూడా మనకు సపరేట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కానీ మనం గమనిస్తే 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఐఎస్టి. గుర్తుపెట్టుకున్నానా? భారతదేశంలో ఉన్నటువంటి 28 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్. ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని టైం ఫాలో అవుతుందంటే 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని ఈ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ టైంని ఫాలో అవుతున్నాయి. ఈ 82.5 అనేటువంటి లాంగిట్యూడ్ ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్లో ఏ ప్లేస్లో ఎంటర్ అవుతుంది అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ అనేటువంటి స్టేట్లో అలహాబాద్ అనేటువంటి ప్లేస్లో ఎంటర్ అవుతుంది. ఇది అంటే అలహాబాద్ గుండా పాస్ అవుతుంది ఇండియాలోకి 82.5 అనేటువంటి లైను. అంటే దీని నేమ్ అని మేము పెట్టుకున్నాం ఐఎస్టీ అనుకున్నాం. ఐఎస్టీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ టైమ్, భారతదేశపు కాలమాన ప్రామాణిక రేఖాంశం తెలుగులో. ఇది ఇండియాలో ఏ స్టేట్ ఏ ప్లేస్ గుండా పాస్ అవుతుందంటే ఉత్తరప్రదేశ్ అనేటువంటి స్టేట్లో అలహాబాద్ అనేటువంటి ప్లేస్లో ఫస్ట్ పాస్ అవుతుంది, ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఈ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఐఎస్టీనే 28 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్ టైంని ఫాలో అవుతాయి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోవాలి. ఇది మామూలుగా ఏ ప్లేస్ ఇంకా ఏ స్టేట్లో గుండా వెళ్తుందంటే చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి యూపీ, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, ఓకేనా, తర్వాత వచ్చేసి ఒడిస్సా, తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అనే ప్లేస్లో పాస్ అవుతుంది. ఒడిస్సాలో భువనేశ్వర్ అనే ప్లేస్లో పాస్ అవుతుంది. ఓకేనా, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ అనేటువంటి ప్లేస్ ఉంది. మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనే ప్లేస్లో పాస్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అనేటువంటి ప్లేస్లో పాస్ అవుతుంది. ఓకేనా? ఇది సారీ మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. 22.5 నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుంది అని వచ్చాడు. అక్కడ అడుగుతాడు కూడా. అక్కడ చూడండి, గుజరాత్ నోట్ చేసుకోండి. గుజరాత్, సెకండ్ వన్ వచ్చేసి రాజస్థాను, థర్డ్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఓకేనా, సిక్స్త్ వన్ వచ్చేసి త్రిపుర, సెవెంత్ వన్ వచ్చేసి మిజోరం. ఇక్కడ మనకు గమనిస్తే ఛత్తీస్గఢ్ కూడా ఫస్ట్ మన రిమైనింగ్ వస్తా చెప్తా చూడండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఓకేనా, అలానే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఓకేనా, త్రిపుర అండ్ మిజోరం.
ఓకేనా. యాక్చువల్లీ మనకు 8 స్టేట్స్ రావాలి, 7 స్టేట్స్ వస్తాయి. వెయిట్ 1 మినిట్ అండి. సారీ, ఇక్కడ మనకు జార్ఖండ్ కూడా టచ్ అవుతుంది. జార్ఖండ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 8 మొత్తం 8. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఈ మొత్తాన్ని ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది అన్నమాట, ఈ స్టేట్స్ మొత్తాన్ని. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐలాండ్స్. మన ఇండియాలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏంటి, ఐలాండ్స్ ఏంటివి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఐలాండ్స్ అంటే చూడండి, వెస్ట్ సైడ్ అరేబియన్ సీలో ఉన్నటువంటి లక్షద్వీప్ ఐలాండ్స్. ఏంటి ఐలాండ్స్? లక్షద్వీప్ ఐలాండ్స్. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ ఉన్నటువంటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. బాగా గమనించండి. అంటే ఇండియాకు ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. అంటే ఇండియాకు దగ్గరగా ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే 2 ఐలాండ్స్ ఉన్నాయి. లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. యాక్చువల్ అడుగుతూ ఉంటాడు ఇండియాలో ఎన్ని ఐలాండ్స్ దగ్గరగా ఉన్నాయంటే 3 అని చెప్తాంటారు. ఏంటి 3 అంటే లక్షద్వీప్ దగ్గరగా మాల్దీవ్స్ ఉంది. ఆ మాల్దీవ్స్ కూడా ఎంటర్ చేస్తారు. మాల్దీవ్స్ సంబంధం లేదు, అది అదర్ కంట్రీ. మన కంట్రీలో భాగమైనటువంటి ఐలాండ్స్ ఏంటంటే 2. ఏంటివి? లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా. ఇండియాకి సౌత్ లో ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఎన్ని? 3. 1 అరేబియన్ సీ, 2 బే ఆఫ్ బెంగాల్, 3 వచ్చేసి ఇండియన్ ఓషన్. 3 వచ్చేసి. ఎన్ని కంట్రీస్ సరౌండింగ్స్ లో ఉన్నాయి? 8 కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాను, మయన్మారు, బంగ్లాదేశ్, శ్రీలంక. ఇండియాను 2 పార్ట్స్ గా డివైడ్ చేసినటువంటి లైన్ ఏంటి? 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇండియాలో ఐఎస్టీ లైన్ ఎంత? 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ఏ స్టేట్ లో ఫస్ట్ పాస్ అవుతుంది? ఉత్తరప్రదేశ్. ఏ ప్లేస్ లో పాస్ అవుతుందంటే అలహాబాద్. ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టేట్ లో పాస్ అవుతున్నారంటే కాకినాడ అనేటువంటి ప్లేస్ లో పాస్ అవుతుంది. ఓకేనా. అది ఇండియాకి నార్త్ నుంచి సౌత్ కి ఎంత డిస్టెన్స్? 3214 కిలోమీటర్స్, 3214 కిలోమీటర్లు ఉత్తరం నుంచి దక్షిణానికి. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎంత డిస్టెన్స్ అంటే 2933 కిలోమీటర్స్, 2933 కిలోమీటర్లు పడమర నుంచి తూర్పుకి. ఇది సిస్టమేటిక్గా. అలానే నార్త్ అంటే ఈ లొకేషన్ ఏంటంటే లాటిట్యూడ్స్ ఏంటంటే 8 డిగ్రీ 4 మినిట్ నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 డిగ్రీ 6 మినిట్ నార్త్ లాటిట్యూడ్ వరకు ఇండియా ఉంది. అలానే 68 డిగ్రీ 7 మినిట్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ నుంచి 97 డిగ్రీ 25 మినిట్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ వరకు ఇండియా అనేటువంటిది ఉంది. ఓకేనా. ఇది ఈ టాపిక్ నువ్వు నేర్చుకున్నట్టు ఆల్మోస్ట్ నేను సగం సిలబస్ ఫస్ట్ చాప్టర్లో సగం పార్ట్ అర్థమైనట్టే. ఈ మ్యాప్ నీ బ్రెయిన్లో ఉంటాయి పక్క అన్నీ నువ్వు గుర్తుపెట్టుకోగలగాల. ఏం లేదు, 2 times 3 times లెసన్ విని 3 times నోట్స్ ప్రిపేర్ చేసుకుని కానీ మీరు ప్రిపేర్ అయితే ఎక్సలెంట్గా మీకు అర్థం కావడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి టాపిక్లో. దీంట్లో పాటు ఈ టాపిక్తో పాటు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ కూడా అడిగాడు. ఆంధ్రప్రదేశ్ చెప్పేటప్పుడు అక్కడ మనం చెప్పలేదు కానీ ఆంధ్రప్రదేశ్కు లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఇండియాలోనే. కాబట్టి మీరు రాసుకోండి, హౌ మెనీ కిలోమీటర్స్ ఇన్ కోస్టల్ లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌ మెనీ కిలోమీటర్స్ ఇన్ కోస్టల్ లైన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కిలోమీటర్ల మేరకు సముద్ర తీరరేఖ ప్రాంతం కలిగి ఉంది. అక్కడ మీరు నోట్ చేసుకుంటే అంటే ఏపీ యొక్క కోస్టల్ లైన్ ఎంత అంటే 975 కిలోమీటర్స్. ఏపీ కోస్టల్ లైన్ కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్లకు ఏపీ కోస్టల్ లైన్ ఉందంటే 975 కిలోమీటర్. చాలా వరకు మీరు కానీ నెట్లో సెర్చ్ చేస్తే 970 వస్తుంది. కాదు, ఎగ్జాక్ట్గా అయితే 975 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్గా మనం ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ యొక్క కిలోమీటర్స్ ఏంటంటే 975 కిలోమీటర్స్. ఓకేనా. ఇది మనకి ఇచ్చేటువంటి ఇండియా ప్రపంచంలో అది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం కానీ గమనిస్తే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత
జియోలాజికల్ ఫీచర్ గురించి డిస్కస్ చేసి, అంటే ఇండియా అనేటువంటిది గోండవానాల పార్ట, అంగారాల పార్ట, అసలు గోండవాన అంటే ఏంటి, అంగారా అంటే ఏంటి, లారెన్సియా అంటే ఏంటి, యూరేసియా అంటే ఏంటి, అవి డిస్కస్ చేసిన తర్వాత ఇండియన్ రిలీఫ్ డివిజన్ అనేటువంటి టాపిక్లోకి మనం వెళితే అది సెకండ్ పార్ట్, అంత పెద్దది. ఇప్పటి వరకు అయింది ఇంకా జస్ట్ నేను ఫస్ట్ పేపర్లోనే ఉన్నా. ఫస్ట్ పేపర్ ఇది. ఇంకా ఎన్ని పేపర్స్ ఉన్నాయంటే 4-5 పేపర్స్ ఉన్నాయి. వీడియో అంత లెంత్ ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు మన కంటిన్యూ క్లాసుల్లో మనకు టెక్స్ట్ బుక్లోనే ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో ఏంటంటే అహ్మదాబాద్ అనేటువంటి ప్లేసు, అహ్మదాబాద్ అండ్ ఇంపాల్ అనేటువంటి 2 ప్లేసులు ఇచ్చాడు. 2 ప్లేసులు ఇచ్చి సన్ రైజ్ సన్సెట్ అటువంటి 2 టాపిక్స్గా ఇచ్చేసి టైమింగ్స్ ఇచ్చాడు. అంటే కనుక్కోమంటున్నాడు. ఇక్కడ సన్ రైజ్ ఏ స్టేట్, ఇక్కడ ఇచ్చే 2 ప్లేసెస్లో సన్ రైజెస్ అనేది 5 hours 59 minutes ఎక్కడ అవుతుంది, సన్సెట్ అనేటువంటిది 16 hours 37 minutes అనేటువంటిది ఏ ప్లేసుల్లో అవుతుంది అనేది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్. అంటే అహ్మదాబాద్ ఏ టైమింగ్ సెట్ అవుతుంది, ఇంపాల్ అనేటువంటిది ఏ టైమింగ్ సెట్ అవుతుందో అన్నాడు. యాక్చువల్లీ మ్యాప్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి సన్ రైజెస్ ఏ డైరెక్షన్లో ఫస్ట్ ఏ డైరెక్షన్లో పడతాయి సన్ రైజెస్ అనేటువంటి వాళ్ళకి ఐడియా ఉంటే ఇది ఈజీ. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఈ 16 అనేటువంటిది కన్ఫ్యూజ్ అవుతారు. 16 అంటే ఏం లేదు, ఇది 24 hours టైమింగ్ అనమాట. ఇది 12 hours టైమింగ్. అది 24 hours టైమింగ్ అన్నప్పుడు 12 నుంచి 1 hour రాకుండా డైరెక్ట్ ఏమొస్తుందంటే 13, 14, 15, 16, 17 వస్తాయి. ఏది 12 hours టైమింగ్ అయితే. ఓకేనా? అదే 12 hours టైమింగ్ అయితే 12 అయిపోయిన తర్వాత 1 వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు గమనించాలి. ఇక్కడ మీరు చూడండి. అంటే ఇక్కడ 16 అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది ఆ టైం అంటే, ఇప్పుడు 16 కదా, ఇప్పుడు 13 అంటే ఎంత 1, 14 అంటే ఎంత 2, 15 అంటే ఎంత 3, 16 అంటే ఎంత 4. అంటే 16 అంటే 4 కదా, అంటే 4:37 minutes అనమాట. ఓకేనా? ఈ 4:37 minutes. ఇక్కడ 4:37, ఇక్కడ చూడండి 18 ఇచ్చాడు. అప్పుడు ఎంత ఏంటిది 18 అంటే ఇక్కడ చూడు 17 అంటే 5, 18 అంటే 6, అంటే 6 hours 5 minutes అని అర్థం. ఇప్పుడు చెప్పుకోండి ఈజీగా. అంటే సన్ రైజెస్ సూర్యోదయం ఫస్ట్గా మొదట్లో ఇచ్చేటువంటి ప్లేస్లో ఎక్కడ 5:59 సూర్యోదయం అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండవది సూర్యాస్తమయం అంటే ఉదయం నైట్ ఎప్పుడు ఏ ప్లేస్లో ఎక్కువ త్వరగా అయిపోతుంది, 4:37 అంటే ఈవినింగ్ టైంకి ఎక్కడ నైట్ అయిపోతుంది, ఈ 2 ప్లేసులు అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇండియా కానీ గమనిస్తే, ఇండియా మ్యాప్లో కానీ మనం గమనిస్తే, ఇక్కడ కానీ మనం గమనిస్తే, ఈ ప్రాంతాల్లో కానీ గమనిస్తే అహ్మదాబాద్ అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్ అనేటువంటి ప్లేస్లో ఉంటుంది. గుజరాత్ అనే స్టేట్లో వన్ ఆఫ్ ది ప్లేస్. ఇంపాల్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మణిపూర్ క్యాపిటల్. ఇది మణిపూర్ క్యాపిటల్. ఇక్కడ మనం చూడండి, గమనించండి. ఇదో ఇక్కడ మణిపూర్ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకేనా? గుజరాత్ అంటే ఇటు సైడ్ లాస్ట్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే యాక్చువల్గా సన్ రైజెస్ ఏ డైరెక్షన్ ఫస్ట్ ఫ్లోయింగ్ అవుతాయి అంటే, ఎక్కడ సూర్యుడు మనకు ఉదయాన్నే కనిపిస్తాడు సన్ లైటింగ్, ఈస్ట్ సైడ్ కదా. అంటే ఈస్ట్ సైడ్ మొదట అహ్మదాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ ఇంపాల్ అనేటువంటి ప్లేస్లో ఫస్ట్ టైము సన్ రైజెస్ అవుతాయి. అంటే ఎంత 5 hours 59 minutes. అంటే నాకు తెలిసి మేబీ ఇది ఇంపాల్. ఎందుకంటే మొదటగా ఇంపాల్ అనేటువంటి ప్లేస్లో సన్ రైజెస్ 5:59 పడితే అదే సూర్యకిరణాలు అంటే అదే సన్ రైజెస్ అహ్మదాబాద్లో కనిపించడానికి ఎంత సమయం పడుతుందంటే చూడండి 7:20 దాకా అసలు సూర్యుడు కనిపించడు అక్కడ గుజరాత్ స్టేట్లో. ఇక్కడ చూడు ఇంపాల్లో త్వరగా ఈవినింగ్ అయిపోతుంది, 4:37 ఈవినింగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అహ్మదాబాద్లో 6 అంటే ఈవినింగ్ 6 అంటే 6:05 వరకు కూడా నైట్ అవ్వడం అవ్వాల. ఓకేనా? గమనించాలి.
అంటే ఈస్ట్ డైరెక్షన్ లో ఇంపాల్ అనేది ఉంది కాబట్టి మొదటిసారిగా దీని సన్ రైజెస్ పడతాయి. అహ్మదాబాద్ వెస్ట్ బార్డర్ లో ఉంది కాబట్టి సన్ రైజెస్ చాలా లేట్ గా పడతాయి కాబట్టి ఈ టైమింగ్ మనం కనుక్కోవచ్చు. ఎక్కడ ఫస్ట్ సన్ రైజ్ అవుతే అక్కడ త్వరగా సన్సెట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఎక్కడైతే సూర్యోదయం అవుతుందో మొదటిగా అక్కడే మొదటిగా సూర్యాస్తమం అవుతుంది. మనం పగలు రాత్రి అని పిలుస్తాం. ఎక్కడైతే పగలు అవుతుంటుందో మొదటగా అక్కడే త్వరగా ఫస్ట్ టైం మొదటగానే రాత్రి అయిపోతుంది ఆ ప్లేస్లో. ఓకేనా? ఇది మనకి ఇచ్చినటువంటి టాపిక్. మనకి ఇచ్చినటువంటి టాపిక్లో చూడండి, ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్లేసుల్లో మనం గమనిస్తే ఈ నెక్స్ట్ వచ్చేసి టాపిక్లో మనకి ఏమి ఇచ్చున్నాడంటే టాపిక్ వైజ్ మనకి ఏమి ఇచ్చున్నాడంటే ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చున్నాడంటే జియోలాజికల్ ఇన్ఫర్మేషన్. అంటే జియోలాజికల్ థియరీ అనొచ్చు, దీన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటి ఇన్ఫర్మేషన్? 10th క్లాస్లో దీని గురించి జస్ట్ కొద్దిగా టచ్ చేశాడు అంతే. భూమి ఎలా ఏర్పడింది అనేది ఉంటుంది. మన ఇండియా అనేటువంటి కంట్రీ ఎక్కడ ఉండింది, ఏ కాంటినెంట్లో ఉండింది, ప్రజెంట్ ఏ కాంటినెంట్లో ఉందని జస్ట్ ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అంటే 200 మిలియన్ ఇయర్స్ అగో, అంటే మనం 20 కోట్ల సంవత్సరాల క్రితం ఉంటాం కదా, అట్లా 200 మిలియన్ ఇయర్స్ అగో మన ఎర్త్ అనేటువంటిది గోండవానా అనేటువంటి ల్యాండ్లో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉండింది. ఆఫ్టర్ డేస్లో మన పెన్సిలర్ ప్లేట్గా ఉన్నటువంటి ఇండియా నార్త్ ఈస్ట్ సైడ్ డైరెక్షన్ మూవ్ చేసుకుంటూ అంగారా ల్యాండ్లో ఉన్నటువంటి యురేసి అనేటువంటి ప్లేట్ని ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టడం వల్ల ఆ ఉన్నటువంటి ప్రెషర్ వల్ల మన ఇండియాకు నార్త్ బార్డర్లో హిమాలయాస్ ఏర్పడినాయి. అంటే ఒకప్పట్లో గోండవానాలో పార్ట్గా ఉన్నటువంటి ఇండియా కొద్దిగా ఏమైందంటే అంగారా అనేటువంటి ల్యాండ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయింది. ఇది టెక్స్ట్ బుక్లో వచ్చింది. అసలు యురేషియా అంటే ఏంటి, అంగారా అంటే ఏంటి, గోండవానా అంటే తెలియాలి కదా. అసలు ఫస్ట్ క్లారిటీ తెలుసుకోవాలి. 10th క్లాస్ కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా కనుక్కోవాలి. నేను చెప్తాను ఫస్ట్ 9th క్లాస్ నుంచి చెప్తాను మీకు. ఇక్కడ క్లారిటీ చూస్తాం. ఇక్కడ మనం కానీ గమనిస్తే మనకు జర్మనీ అనేటువంటి కంట్రీకి చెందినటువంటి ఆల్ఫర్డ్ వెజినర్ అనేటువంటి శాస్త్రవేత్త, అతన్ని మనం ఏమంటారంటే ఇక్కడ మనం కానీ గమనిస్తే చూడండి, సింపుల్గా 20th సెంచరీలో జర్మన్ కంట్రీకి చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త, అంటే జియోలాజికల్ సైంటిస్ట్ అండ్ మీట్రోలాజికల్ సైంటిస్ట్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ వెజినర్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు మనకు, అద్భుతమైనటువంటి మాట. ఏంటంటే 220 బిలియన్ ఇయర్స్ అగో 220 మిలియన్ ఇయర్స్ అగో ఏమంటున్నాడంటే, ఈ 220 తర్వాత ఏమంటున్నాడంటే పాంజియా అనేటువంటి ఒక కాంటినెంట్ ఉండేదంట. పాంజియా అనేటువంటి ఒక చిన్న కాంటినెంట్, అంటే ఒక బిగ్ కాంటినెంట్ ఉండేది అనమాట. ఈ బిగ్ కాంటినెంట్ కొన్ని కోట్ల సంవత్సరాల గడుస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఒక 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఈ పాంజియా అనేటువంటి కాంటినెంట్ 2 కాంటినెంట్స్గా డివైడ్ అయిపోయింది, ఒక కాంటినెంట్. అలా ఈ పాంజియా కాంటినెంట్ ఎప్పుడైతే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయిందో, ఆ డివైడ్ అయిపోయినటువంటి 2 కాంటినెంట్స్ నేమ్స్ ఏంటంటే, ఇది పాంజియా అనుకోండి, 2 కాంటినెంట్గా ఎలా డివైడ్ అయిపోయిందంటే
అంగారా కాంటినెంట్. ఈ అంగారా కాంటినెంట్ ఇంకో నేముందని గుర్తుపెట్టుకోండి, లారెన్సియా అంటాం. లారెన్సియా, ఓకేనా. అంగారా ల్యాండ్ అన్న లారెన్సియా ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గోండ్వానా అనేటువంటి 2 కాంటినెంట్స్గా డివైడ్ అయిందంట. అంటే పాంజియా అనేటువంటి కాంటినెంట్స్ 2 కాంటినెంట్స్గా డివైడ్ అయ్యేసి ఆ 2 కాంటినెంట్స్లో సపరేట్గా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అంటే అంగారా ల్యాండ్లో కొన్ని కంట్రీస్, గోండ్వానా అనేటువంటి కాంటినెంట్స్ కొన్ని కంట్రీస్ డివైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంగారా ల్యాండ్లో సపరేట్గా ఉన్నటువంటి కాంటినెంట్స్ ఏంటంటే నార్త్ అమెరికా, ఓకేనా, నార్త్ అమెరికా. సెకండ్ వన్ ఏంటంటే గ్రీన్లాండ్, ఓకేనా. థర్డ్ వన్ ఏంటంటే యురేసియా. ఇవి అంగారా అండ్ లారెన్సియాలో వన్ ఆఫ్ ది పార్ట్. నెక్స్ట్ ఈ గోండ్వానాలో ఉన్నటువంటి కంట్రీస్ పార్ట్లు ఏంటంటే సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆఫ్రికా, ఓకేనా. ఆఫ్రికా అంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేసియా అండ్ అరేబియా. ఇవన్నీ కూడా గోండ్వానాలో వన్ ఆఫ్ ది పార్ట్. అండ్ ఇండియన్ పెనిసులా, ఇవన్నీ కూడా గోండ్వానాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పార్ట్. మీరు గమనిస్తే చూడండి, లిసన్ టు కేర్ఫుల్లీ. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, ప్లీజ్ లిసన్ టు కేర్ఫుల్. 20th centuryలో జర్మనీ కంట్రీకి చెందినటువంటి ఒక జియోలాజికల్ మెట్రోలాజికల్ సైంటిస్ట్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక థియరీని కనుక్కున్నాడు. ఆ థియరీ ఏంటంటే, ఇక్కడ రాస్తా నోట్ చేసుకోండి. ఆ థియరీ ఏంటంటే థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేటువంటి ఒక థియరీని కనుక్కున్నాడు. అంటే ఈ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ కాంటినెంటల్ థియరీ అనే డ్రిఫ్ట్, ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఏం కనుక్కున్నాడు అంటే 220 బిలియన్ ఇయర్స్ అగో పాంజియా అనేటువంటి ఒక కాంటినెంట్ ఉండేది. ఆ పాంజియా అనేటువంటి కాంటినెంట్ అలా కొన్ని సంవత్సరాల పాటు గడుస్తున్న కొద్దీ అలా మూమెంట్స్ అలానే కొలీడెడ్ జరిగి, అంటే ఢీ కొట్టుకొని మెర్జింగ్ జరిగి ఇలా కొన్ని సంవత్సరాలు జర్నీ చేయంగా ఒక 2 కాంటినెంట్స్గా డివైడ్ అయిపోయిందని చెప్పాడు. పాంజియా అనేటువంటి కాంటినెంట్ అంటే ఒక 20 తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత, అలా ఆఫ్టర్ 20 మిలియన్ ఇయర్స్ తర్వాత అలా వచ్చిన తర్వాత అవి 2 కాంటినెంట్స్ ఎలా డివైడ్ అయినాయంటే, ఒకటి అంగారా కాంటినెంట్గా, 2 గోండ్వానా కాంటినెంట్గా డివైడ్ అయినాయి. అంగారా కాంటినెంట్ అండ్ గోండ్వానా కాంటినెంట్గా డివైడ్ అయినాయి. అంగారా కాంటినెంట్ ఇంకో నేమ్ ఏంటి? లారెన్సియా. ఈ అంగారా కాంటినెంట్లో ఈ కాంటినెంట్కి, అంటే కాంటినెంట్ అంటే సపరేట్గా ఈ కాంటినెంట్ కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీస్ ఏంటంటే నార్త్ అమెరికా కాంటినెంట్, గ్రీన్లాండ్ కాంటినెంట్, యురేసియా కాంటినెంట్. ఇప్పుడు ప్రజెంట్ మన చైనా, రష్యా ఉన్నాయి కదా, చైనా, రష్యా, సైబీరియా, మంగోలియా ఇవి ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలంతా కూడా యురేసియా కిందకి వస్తాయి. గోండ్వానాలో ఏం పార్ట్గా ఉన్నారంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా,
మలేసియా, అరేబియా, ఇండియన్ పెనిన్సులా ఇది కూడా గోండవానాలో ఒక పార్ట్గా ఉన్నాయి. ఇలా కంటిన్యూగా వస్తున్నప్పుడు వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ఏమిచ్చాడంటే మనకు మెయిన్గా మీరు గమనించండి, ఇక్కడ మీకు ఇలా చెప్తే దాని గురించి ఒక ఐడియా ఉండదు, క్లారిటీ ఉండదు. ఒక మ్యాప్ అయితే చూపిస్తాను చూడండి. అంటే అతను ఏమన్నాడు, ఇలా ఉన్నటువంటి ఎత్తులో ఒకే పాంజియా అనేటువంటి కాంటినెంట్ ఇలా ఉంది అనుకోండి. ఇది పాంజియా అనేటువంటి కాంటినెంట్. అది కొన్ని ఇయర్స్ బ్యాక్ అలా వస్తూ గడిచిన తర్వాత ఎలా మారిపోయింది అంటే ఒక 2 కాంటినెంట్స్ గా డివైడ్ అయిపోయింది. 2 కాంటినెంట్స్ గా డివైడ్ అయిపోయింది. ఆ 2 కాంటినెంట్స్ డివైడ్ అయిపోయిన దాంట్లో ఇది గోండవానాగా డివైడ్ అయిపోయింది. ఇది వచ్చేసి సపరేట్ గా గోండవానా, ఇది వచ్చేసి అంగారా అనేటువంటి కాంటినెంట్ గా డివైడ్ అయిపోయింది. ఈ అంగారాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, యురేసియా అని మనం చెప్పుకున్నాం. గోండవానాలో ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి ఇండియా, ఆల్సో ఆస్ట్రేలియా, మలేసియా, అరేబియా అనేటువంటి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అనుకోండి, ఇక్కడ ఇండియా ఉండింది ఒకప్పట్లో. ఈ ఇండియా ఏం చేసిందంటే అంటే 200 మిలియన్స్ ఇయర్ తర్వాత ఏమైందంటే ఇలా నార్త్ వెస్ట్, గుర్తుపెట్టుకుని డైరెక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇలా నార్త్ వెస్ట్ డైరెక్షన్స్ కి ఇలా మూవ్ జరుగుతూ ఇలా మూవ్ జరుగుతూ మన ఇండియా అనేటువంటి పెన్సిలా ఇక్కడ ఉన్నటువంటి యురేసియా అనేటువంటి ప్లేట్ అని చెప్పాను కదా. యురేసియా ప్లేట్ అంటే దేంట్లో పాటు? అంగారాల పాటు కదా. యురేసియా ప్లేట్ వచ్చేసి డీకోటేసింది మన ఇండియా. సారీ, ఇది ఉంది. ఇలా వచ్చి డీకోటేసింది. ఎప్పుడైతే ఇలా వచ్చి డీకొట్టిందో ఈ ప్రెషర్ వల్ల, ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ వల్ల, ప్రెషర్ వల్ల ఈ ఇండియాకి నార్త్ ప్రాంతం అంతా కూడా హిమాలయాస్ అనేటువంటి క్రియేట్ అయిపోయినాయి. ఇలా హిమాలయాస్ అనేటువంటి పూర్తి క్రియేట్ అయిపోయినాయి. అలా ఎప్పుడైతే క్రియేట్ అయినాయో మన ఇండియా ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే భారతదేశానికి ఒక రక్షణ కవచాల్లా ఉన్నాయి, ఒక సేఫ్టీ గార్డ్స్లా ఉన్నాయి అవి మనకు. అదే హిమాలయాస్ అనేటివి కానీ లేకపోయి ఉంటే ఈరోజు స్టిల్ ప్రజెంట్ నార్త్ ఇండియా అనేటువంటిది ఒక టోటల్ డెజర్ట్గా మారిపోయి ఉండేది. ఎందుకంటే చైనా నుంచి, మంగోలియా అనేటువంటి ప్లేసెస్, రష్యా నుంచి వచ్చేటువంటి హాట్ విండ్స్ మన ఇండియాలోకి వచ్చేసి ఉత్తరప్రదేశ్, బీహారు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ఈరోజు ఒక ఎడారుల ప్రాంతంగా మారిపోయి ఉండేవి. ఇప్పుడు ఆ హిమాలయాస్ రావడం వల్ల ప్రపంచంలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేసుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అనేటువంటి టాప్ 1లో ఉన్నాయి, టాప్ 10లో ఉన్నాయి. అంటే నార్త్ ఇండియా అంతా కూడా ఈరోజు హిమాలయాస్ వల్ల ఒక టూరిస్ట్ ప్లేసులుగా మారిపోయినాయి. చలికాలం వచ్చిందంటే అసలు ఆఫ్టర్నూన్ 11 వరకు కూడా వెహికల్స్ కనపడవు, అంత సుందరంగా ఉంటాయి, అంత అద్భుతమైనటువంటి క్లైమేట్గా ఉంటుంది మన ఇండియాలో. అర్థమైందా? ఇక్కడ మనం అర్థమైంది కదా. ఇది మనకు అతను ఆల్ఫర్డ్ వెజినర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 10th-కి 9th-కి ఉన్నటువంటి వేరియేషన్. 10th వచ్చింది స్మాల్, 9th-లో డెప్త్గా ఉంటుంది. అదే నేను చెప్పింది మీకు. ఓకేనా? అక్కడ అదే అన్నాడు, మనకు క్లారిటీ కూడా ఇచ్చాడు. ఈ పాంజియా అనేటువంటి పదం ఉంది కదా, ఈ పాంజియా అనేటువంటి పదం ఉంది కదా, ఈ పాంజియా అనే పదాన్ని గ్రీక్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే హోల్ ల్యాండ్ అంటారు. పాంజియా అని గ్రీక్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే హోల్ ల్యాండ్ అంటారు. అంటే మొత్తం భూమి అని అర్థం. హోల్ ల్యాండ్ అంటే మొత్తం భూమి. అర్థమైందా? అంటే పాంజియా అనేటువంటి పదాన్ని గ్రీక్ లాంగ్వేజ్ లో హోల్ ల్యాండ్ అంటారు. దీని మొత్తం అర్థం ఏంటంటే మొత్తం భూమి అని అర్థం. ఓకేనా? దీన్ని కూడా స్పెసిఫిక్గా చెప్పాడు. అసలు ఊహాజనితమైనది. పాంజియా అనేటువంటిది ఊహాజనితంగా మానవుల యొక్క అభిప్రాయ ప్రకారం అనుకునేవాళ్ళు. దీన్ని మెసోజోయిక్ అనేటువంటి మానవుల ఆధునిక యుగంలోనే ఈ యొక్క భూచలనాల గురించి మాట్లాడుకునే వాళ్ళంట. ఈ ప్లేటూస్ గురించి కానీ, మూమెంట్స్ గురించి కానీ, వాటి యొక్క విధి విధానాల గురించి కనుక్కోండి. నాన్న,
ఎప్పుడో పాంచి అనేటువంటి ప్లేటు ఒకటిగా ఉన్నటువంటి ప్లేటు 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఆ 2 పార్ట్స్ ఈరోజు 7 పార్ట్స్గా ఉన్నాం, 7 కాంటినెంట్స్గా ఉన్నాం. ఆ ఏషియా కాంటినెంట్ని, ఆఫ్రికా కాంటినెంట్ని, నార్త్ అమెరికా కాంటినెంట్ని, సౌత్ అమెరికా కాంటినెంట్ని, ఆఫ్రికా కాంటినెంట్ని, ఓకేనా, ఆస్ట్రేలియా కాంటినెంట్ని, యూరోప్ కాంటినెంట్, ఇలా సపరేట్ కాంటినెంట్స్గా ఉన్నాం మనం ఈరోజు ప్రజెంట్. అంటే ఎప్పుడో గోండవానాలో ఉన్నటువంటి ఇండియా అలా మూమెంట్స్ జరుగుతూ ఎక్కడికి వచ్చింది యూరేషియా. అంటే అప్పుడు మనం కానీ అట్టగానే ఉంటే మనం ఎక్కడుండే వాళ్ళం అయితే ఆఫ్రికాకి సౌత్ భాగంలో ఉన్నాం మనం. మడగాస్కర్ ఉంది కదా ఆఫ్రికాకి ఈస్ట్ బార్డర్లో, అక్కడ ఉండేవాళ్ళం మనం. కానీ అది అలా మూమెంట్స్ జరుగుతూ యురేషియా ఢీ కొడుతున్నప్పుడు ఏషియాలో మనం వన్ ఆఫ్ ది పార్టీగా కంట్రీగా ఉన్నాం మనం. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి కూడా అక్కడ ఇచ్చినాడు లాస్ట్, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ అంటే 9th క్లాస్ టెస్ట్, 10th క్లాస్ టెస్ట్ కూడా లేదు. లారెన్సియా అండ్ అంగారా అనేటువంటి కాంటినెంట్ని, గోండు అనేటువంటి కాంటినెంట్ని సపరేట్ చేసేటువంటి సి ఒకటి ఉంది. సపరేట్ చేసే సి అంటే ఇది అంగారా కాంటినెంట్, ఇది వచ్చేసి గోండవానా అనుకోండి, గోండవానా. ఈ రెండింటిని సపరేట్ చేసేటువంటి ఒక సి ఉంది. అది ఏంటంటే ఇలా ఒక సి సపరేట్ చేస్తుంది ఈ 2 కాంటినెంట్స్. అదేంటంటే టెథిస్ సి. అంటే అంగారా అనేటువంటి కాంటినెంట్, గోండవా అనేటువంటి కాంటినెంట్ని టెథిస్ సి అనేటువంటిది సపరేట్ చేస్తుండేదంట. గుర్తుపెట్టుకోండి. టెథిస్ సి అంటే మీకు ఐడియా వచ్చేసేయాల. టెథిస్ సి అంటే మనకు అంగారా కాంటినెంట్ని, గోండవా అనేటువంటి కాంటినెంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి సి టెథిస్ సి. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి డెప్త్ ఇన్ఫర్మేషన్ 9th and 10th. ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం కానీ లెసన్లోకి, ఇప్పుడు ఇంకా మనం లెసన్లో ఆల్మోస్ట్ జస్ట్ మనం వెళ్ళింది ఒక హాఫ్ పార్ట్ కూడా పోలా. జస్ట్ మనం చెప్పుకుని 10-15% అంతే, 15 or 20%. ఇంకా రిమైనింగ్ 80% సిలబస్ చెప్పాలి ఇదే టాపిక్లో. ఆల్మోస్ట్ ఈ పార్ట్ 2 వీడియోలో కంటిన్యూగా ఒక 1 hour 1.5 hour క్లాస్ చెప్తా వినండి. 1.5 hour అయితే మళ్ళీ డెప్త్గా ఉంటుంది, అయినంత వరకు చెప్తాను. లేదంటే పార్ట్ 3 కానీ అప్లోడ్ చేయాల్సింది. ఎందుకంటే మనం ప్రతి చిన్న టాపిక్ను కూడా డెప్త్గా చెప్పుకుంటున్నాం కాబట్టి క్లారిటీ కోసం తప్పదు, పార్ట్ 3 కూడా చేయాల్సి వస్తుంది. ఓకేనా. గమనించండి. ఇక్కడ కానీ మనం గమనిస్తే కంటిన్యూ లెసన్లో కనిస్తే మనకు ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మేజర్ రిలీఫ్ డివిజన్స్. ఇక్కడ మనం కానీ గమనిస్తే ద మేజర్ రిలీఫ్ డివిజన్స్ అని మనం గమనిస్తే ఏంటంటే మేజర్ రిలీఫ్ డివిజన్స్ యాక్చువల్లీ ద మేజర్ రిలీఫ్ డివిజన్స్, దేర్ ఆర్ 6 రిలీఫ్ డివిజన్స్. యాక్చువల్లీ రిలీఫ్ డివిజన్స్ ఈజ్ 6. 6లో ఫస్ట్ వన్ హిమాలయాస్. Second one, the Indo-Gangetic plain. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ కానీ మనం గమనిస్తే ద పెనిసులా. ఓకే. మనము ఫోర్త్ వన్ కానీ గమనిస్తే ద కోస్టల్ ప్లెయిన్. ఫిఫ్త్ వన్ మనం గమనిస్తే ద డెజర్ట్. సిక్స్త్ వన్ మనం గమనిస్తే ద ఐలాండ్స్. ద
ద ఐలాండ్స్. ఇప్పుడు మనం కానీ ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ గమనిస్తే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి హిమాలయాస్. సెకండ్ వన్ వచ్చేసి ఇండో గ్యాంటిక్ ప్లేన్. థర్డ్ వన్ వచ్చేసి ద పెనుసులా. ఫోర్త్ వన్ వచ్చేసి ద కోస్టల్ ప్లేన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ద డెజర్ట్. సిక్స్త్ వన్ వచ్చేసి ద ఐలాండ్స్. మనం ఒక లెసన్ లో పూర్తిగా ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి కూడా పెద్ద జీగా పార్టీకి మాదిరిగా ఈ లెసన్ లో ప్రతి ఒక్క పాయింట్ ని కూడా ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోగలగాలి. ఇప్పుడు చెప్పిందంతా కూడా పార్ట్ 1 అంతా కూడా జస్ట్ బేసిక్ అంతే. జస్ట్ ఒక మ్యాప్నే నేను ఒక పార్ట్ 1 గా చెప్పేస్తాను. ఇంక ఇట్లాంటి వీడియోలు మన పార్ట్ 3 కూడా పార్ట్ 4 కూడా అవుతాయి. ఎందుకంటే డెప్త్గా కానీ మనం డిస్కస్ చేయాలి 10th క్లాస్ కాబట్టి. ఓపిక తీసుకొని మీరు అన్ని వీడియోలు చూడలేరు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా? చూడనా, ద మేజర్ రిలీఫ్ డివిజన్స్ వచ్చేసి 6. ఫస్ట్ వన్ హిమాలయాస్, సెకండ్ వన్ ఇండో గ్యాంటిక్ ప్లెయిన్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ద పెన్సులా. థర్డ్ వన్ ద పెన్సులా. ఫోర్త్ వన్ వచ్చేసి ద కోస్టల్ ప్లెయిన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ద డెజర్ట్. సిక్స్త్ వన్ వచ్చేసి ద ఐస్లాండ్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ రావాలి. ఫస్ట్ మనం హిమాలయాస్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇది మేజర్ రిలీఫ్ డివిజన్ లో ఫస్ట్ టాపిక్ హిమాలయాస్. ఫస్ట్ టాపిక్. ఇక్కడ మనం కానీ గమనిస్తే హిమాలయాస్ అనేటువంటి టాపిక్ ముందు ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే, హిమాలయాస్ అనేటువంటివి ఇండియాకు నార్త్ బార్డర్గా ఉంటాయి. ఇండియాకి నార్త్ బార్డర్గా ఉంటాయి. అంటే మనం డయాగ్రామ్ చేద్దాం డైరెక్ట్గా. ఒక్కొక్క టాపిక్ ఒక మ్యాప్తో డెప్త్గా చెప్పుకుంటూ వెళ్దాం. హిమాలయాస్ అనేటువంటివి ఇండియాకి నార్త్గా ఉంటాయి, నార్త్ డైరెక్షన్లో. మీరు ఇక్కడ గమనిస్తే హిమాలయాస్ గా మీరు గమనిస్తే మెయిన్గా వచ్చేసి హిమాలయాస్ స్టార్టింగ్ లో క్రియేట్ అవడానికి మనం చెప్పుకున్నాం కదా. పెనుసులర్ అంటే ఇండియా అనేటువంటి ప్లేట్ యురేషియా అనేటువంటి ప్లేట్ ని ఢీకొట్టడం వల్ల ఆ ప్రెషర్ వల్ల ఇండియాకి నార్త్ ఈస్ట్ బార్డర్ లో హిమాలయాస్ అనేటువంటి క్రియేట్ అయినాయి. ఈ క్రియేట్ అయినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా రివర్స్, అంటే నార్త్ నుంచి హిమాలయ రివర్స్, సౌత్ నుంచి పెన్సార్ రివర్స్ ఫ్లోయింగ్ అవడం వల్ల ఎక్కువగా ఫెర్టైల్ ల్యాండ్స్ బాగా ఉండేటి అంట. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అంటే ఒక వ్యాలీ ఉండేది, లోయ ప్రాంతాలు ఉండేటి. ఎప్పుడైతే హిమాలయ రివర్స్, పెన్సార్ రివర్స్ అక్కడ ఫ్లోయింగ్ అయినాయో ఇవి తీసుకొచ్చినటువంటి మొత్తం నల్లరేగడి ల్యాండ్ అంటాం, అంటే అలువియల్ సాయిల్ అంటాం, ఒండ్రుమట్టి అంటాం. ఓకేనా? ఈ అదంతా తీసుకొచ్చేసి ఇక్కడ మేట వేసేసినాయి. అప్పుడు ఎప్పుడైతే ఆ ఫ్లోయింగ్ లో వచ్చేసినటువంటి ఫ్లడ్స్ వల్ల మేట పడిపోయిందో, అంటే బంగమట్టి ఒండ్రుమట్టి అంతా అక్కడ చేరిందో, ఆ ప్రాంతం అంతా కూడా సారవంతమైనటువంటి భూమి, అంటే అలువియల్ సాయిల్ తో ఒక పంటలు పండించడానికి అవకాశమైనటువంటి ల్యాండ్ గా తయారైపోయింది.
అది మనకి ఇండో గ్యాంగ్టీ ప్లేన్స్ తో మనం డిస్కస్ చేస్తాం. ఈ హిమాలయాస్ స్పెసిఫిక్ గా మనకి ఇక్కడ ఇచ్చాడు, ఎక్సలెంట్ గా ఇచ్చాడు. హిమాలయాస్ మనకు వెస్ట్ సైడ్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ వరకు, వెస్ట్ సైడ్ నుంచి అంటే ఈ వెస్ట్ బార్డర్ నుంచి ఈస్ట్ బార్డర్ వరకు, వెస్ట్ బార్డర్ నుంచి ఈస్ట్ బార్డర్ వరకు ఎన్ని కిలోమీటర్ల మేర ఉన్నాయంటే 2400 కిలోమీటర్స్ వరకు వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు హిమాలయాస్ అనేవి ఉన్నాయంట. అంటే హిమాలయాస్ అనేటువంటి ఇండియాలో వెస్ట్ అంటే పడమర నుంచి తూర్పుకి 2400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 2400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇవి మళ్ళీ అక్కడ ఇచ్చాడు. ఈ వెస్ట్ బార్డర్ లో ఇక్కడ చూడండి, ఈ వెస్ట్ బార్డర్ లో వెడ్త్ వచ్చేసి వెస్ట్ బార్డర్ లో వెడ్త్ వచ్చేసి 500 కిలోమీటర్స్ ఉన్నాయంట. వెడ్త్ బార్డర్ 500 కిలోమీటర్స్. అదే ఈ సెంట్రల్ పార్ట్ ఈస్ట్ పార్ట్ లో వెడ్త్ వచ్చేసి 200 కిలోమీటర్స్. అంటే ఈ హిమాలయాస్ అనేటువంటివి వెస్ట్ లో వెడ్త్ ఎక్కువ ఉన్నాయంట. అంటే ఈ వెడ్త్ ఎక్కువ ఉంది. ఈస్ట్ బార్డర్ లో మాత్రం వెడ్త్ తక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్కువ వెడ్త్ ఉండి రాను కొద్దిగా స్మాల్గా అయిపోయినాయి. అర్థమైందా? అంటే ఇక్కడ 500 కిలోమీటర్ల మేర వెడల్పు ఉంటే, వెడ్త్ అంటే వెడల్పు నాన్న, 500 కిలోమీటర్ల మేర వెడల్పు ఉంటే అదే సెంటర్ లో మిడిల్ లో అంటే ఈస్ట్ సైడ్ మాత్రం స్మాల్ గా ఒక 200 కిలోమీటర్ మాత్రమే వెడుతుందంట. నేను హైట్ గురించి మాట్లాడటం లేదు, వెడ్త్ గురించి మాట్లాడేటప్పుడు కిలోమీటర్స్ గురించి మాట్లాడాలా, గుర్తుపెట్టుకోవాలా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైట్ గురించి మాట్లాడేటప్పుడు మీటర్స్ గురించి మాట్లాడుకోవాలా. ఇప్పుడు మనం వెడ్త్ మాట్లాడుతున్నాం కాబట్టి కిలోమీటర్స్ మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ హిమాలయాస్ ఇక్కడ ఎంతవరకు ఉంటాయో 500 కిలోమీటర్లు ఉంటాయండి ఇక్కడ నుంచి ఇక్కడ వెడ్త్. అదే సెంటర్ లో అంటే ఈస్ట్ లో మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ 200 కిలోమీటర్స్ పైన వెడుతుంటుందంట. అదే వెస్ట్ నుంచి ఈస్ట్ ఎన్ని టోటల్ కిలోమీటర్స్ హిమాలయాస్ ఉన్నాయంట? 2400 కిలోమీటర్స్ వరకు హిమాలయాస్ ఉన్నాయంట. అర్థమైందా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ నేను హిమాలయాస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తున్నాను. హిమాలయాస్ ఈజ్ ఏ 3 టైప్స్. హిమాలయాస్ ఈజ్ ఏ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ గ్రేటర్ హిమాలయాస్ కి ఉన్నటువంటి ఇంకొక నేమ్ ఏంటంటే, హిమాద్రి. నెక్స్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్. సెకండ్ వన్ ఇస్ లెస్సర్ హిమాలయాస్. ఈ లెస్సర్ హిమాలయాస్ ఇంకో నేమ్ ఏంటంటే హిమాచల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే శివాలిక్ హిమాలయాస్. అంటే హిమాలయాస్ ని సపరేట్ గా మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ చేశాడు. ఫస్ట్ వన్ ఏంటంట గ్రేటర్ హిమాలయాస్, సెకండ్ వన్ ఏంటంట లెసర్ హిమాలయాస్, థర్డ్ వన్ ఏంటంట శివాలిక్ హిమాలయాస్. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే, గ్రేటర్ హిమాలయాస్ ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటంటే హిమాద్రి. లెసర్ హిమాలయాస్ ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటంటే హిమాచల్. శివాలిక్ ఇవ్వలేదు, శివాలిక్ హిమాలయాస్ థర్డ్ వన్. ఓకేనా? ఇలా సపరేట్ ఆర్డర్ గా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? అలా కూడా అడుగుతాడు 2 మార్క్స్ కి, చాలా సార్లు అడుగుతున్నాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ హిమాలయాస్ అంటాడు. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ది హిమాలయాస్. ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్, సెకండ్ వన్ లెసర్ హిమాలయాస్, థర్డ్ వన్ శివాలిక్ హిమాలయాస్. How many meters of the Himalayas? How many kilometers of the Himalayas? The west to east 2400 kilometers width the Himalayas. అంటే 2400 కిలోమీటర్ల వరకు హిమాలయాస్ ఉన్నాయని చెప్పాలి. వెస్ట్ సైడ్ ఎంత వెడ్త్ మాత్రం హిమాలయాస్ అంటే 500 కిలోమీటర్స్ అని చెప్పాలి. ఈస్ట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెడ్త్ ఉందంటే 200 కిలోమీటర్స్ ఉందని చెప్పాలి. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఈ హిమాలయాస్ గురించే ఒక్కొక్క హిమాలయాస్ ని మనం సపరేట్ గా డివైడ్ చేస్తూ చెప్పాలా.
ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇవి నోట్ చేసుకోండి, చూడండి. ఓకేనా? ఓకేనా? రేపు చేస్తున్నానా? అవి మీరు ఫ్యూజ్లో పెట్టుకుని రాసుకోండి, వీడియో పెడతా అవ్వకుండా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సెకండ్ టాపిక్ లో మనం ఫస్ట్ అంటే హిమాలయస్ లో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. ఓకేనా? ఇప్పుడు అంటే మనం చూడండి, ఇక్కడ మీరు గమనించాలి, ఇదో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం మ్యాప్ వరకు. ఇదో ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలంతా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇదో ఇక్కడ ఉన్నటువంటి హిమాలయస్ ప్రాంతం అంటాం, ఇదంతా హిమాలయస్ ఏరియా అనమాట. ఈ ప్రాంతం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ డిస్కస్ చేయడం చూడండి, గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి. బాగానండి. గ్రేటర్ హిమాలయాస్ అన్న హిమాద్రి హిమాలయాస్ అన్న ఒకటే నేమ్, అదొక బిట్టు, ఒక మార్కు. గ్రేటర్ హిమాలయాస్ కి అనదర్ నేమ్ అంటే నడుపుతాడు హిమాద్రి. గ్రేటర్ హిమాలయాస్ ఇండియాలో నార్త్ బార్డర్గా, హిమాలయాస్ కి నార్త్ బార్డర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 టైప్స్ ఆఫ్ హిమాలయాస్ అన్నాం కదా, ఇది వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ గా ఉండొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి లెస్సర్ హిమాలయాస్ గా ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి శివాలిక్ హిమాలయాస్ గా ఉండొచ్చు. అర్థమైంది అనుకుంటా. గ్రేటర్ హిమాలయాస్ నార్త్ బార్డర్, సెంట్రల్ బార్డర్ వచ్చేసి లెస్సర్ హిమాలయాస్, సౌత్ బార్డర్ వచ్చేసి శివాలిక్ హిమాలయాస్. 3. ఈ గ్రేటర్ హిమాలయాస్ స్పెసిఫిక్ మనకి ఏమంటున్నారంటే, ఈ గ్రేటర్ హిమాలయాస్ 6100 మీటర్స్ హైట్ ఉంటాయంట. ఈ హిమాలయాస్ అంటే యాక్చువల్లీ హిమాలయాస్ వచ్చేసి నార్త్ బార్డర్ కదా, హిమాలయాస్ నార్త్ బార్డర్ కదా. ఆ నార్త్ బార్డర్ లో ఎన్ని మీటర్స్ వరకు హైట్ ఉంటాయి అంటే 6000. అంటే ఈ హిమాలయాస్ 6100 మీటర్స్ వరకు హైట్ ఉంటాయి. ఎట్లా హైట్ ఉంటాయి అది మీకు తెలియాలన్నా, ఒక ప్లేస్ యొక్క హైట్ కొలిసేటప్పుడు ఇండియాలో కానీ ఎక్కడైనా సరే మీన్ సీ లెవెల్ ను బేస్ చేసుకుని కొలుస్తారు. అంటే ఏన్షియంట్ పీరియడ్ లో మానవులు హైట్ కొలవడం కోసం ఎన్నో ప్రయోగాలు చేసి, భూమి మీద ఎన్నో ప్రయోగాలు చేస్తే ఎక్కడ చేయలేకపోయారు. ఎందుకంటే ఒక ప్లేస్ లో ఒక రకంగా, ఒక ప్లేస్ లో హైట్ గా, ఒక ప్లేస్ ఇంకా హైట్ గా, ఒక ప్లేస్ లో ప్లెయిన్ గా ఉంటా చాలా కష్టమైందంట కొలవడం. సైంటిస్టులు ఏం చేశారంటే, సముద్రం అనేటువంటిది ఎప్పుడు కూడా అలలు వచ్చినా సరే ఒకే హైట్ ని బేస్ చేసుకొని ఉంటుంది కదా అని చెప్పి ఉద్దేశంతో ఒకవేళ ఇక్కడ నుంచి ట్రై చేద్దామని చెప్పి ఓషన్ చేశారు. అది సక్సెస్ అయింది. ఎందుకు? ఒకే హైట్ ఉంటుంది, ఒకే హైట్తో ఆ హైట్ కొలవడం సక్సెస్ అయింది. అప్పటి నుంచి అంటే దీని గురించి మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి నార్త్గా నేపాల్ బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఎవరెస్ట్ మౌంటైన్ ఉంది కదా, ఎవరెస్ట్ అనేటువంటి ఇంగ్లాండ్ శాస్త్రవేత్త హైట్ ను కూడా కొలిసింది ఎక్కడంటే చెన్నైలో ఉన్నటువంటి మీన్ సీ లెవెల్ ని బేస్ చేసుకొని హైట్ కొలిచినాడు ఎవరెస్ట్ ని. ఆయన పేరు మీదే ఎవరెస్ట్ పెట్టడం జరిగింది కానీ, ఓకేనా? అంటే అతను కూడా మీన్ సీ లెవెల్ ని బేస్ చేసుకొని ఎవరెస్ట్ ని కొలిచాడు. మీన్ సీ లెవెల్ ఎందుకు ఉపయోగించారంటే ఒకే లెవెల్ ఉంటాయి కాబట్టి. దాన్ని మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నాడంటే MSL ఇస్తున్నాడు, మీన్ సి లెవెల్ గా ఇస్తాడు. ఈ మీన్ సీ లెవెల్ బేస్ చేసుకొని హైట్ కొలుస్తాం. కాబట్టి ఈ హిమాద్రి అంటే గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి హిమాలయాస్ అనేటువంటివి మీన్ సీ లెవెల్ నుంచి 6100 మీటర్స్ వరకు హైట్ ఉంటాయంట.
అద్భుతమైనటువంటి చల్లటి వాతావరణం ఉంటుందండి. ఇక్కడ మొత్తం అంతా కూడా గ్లాజరీస్, మంచు అంతా కూడా హిమనీనాదం, మొత్తం మంచు గడ్డగడ్డిపోయి ఉంటుంది. హిమాలయాల్లో ఉన్నటువంటి రివర్స్ అన్నిటి కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్ నుంచి వాటర్స్ బాగా ఫ్లోయింగ్ అవుతుంటాయి. ఎక్సలెంట్ అయినటువంటి ఉంటాయి ఇక్కడ. అలానే ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్ హిమాలయ రివర్స్ ఇస్ ఏ పెర్నియల్ రివర్స్. పెర్నియల్ రివర్స్ మీన్స్ జీవనదులు. ఎందుకు మనం పెర్నియల్ రివర్స్ అంటున్నాం, జీవనదులు అంటున్నాం అంటే సంవత్సరం 365 days ఎప్పుడు వాటర్ ఫ్లోయింగ్ అవుతూనే ఉంటుంది ఈ మంచు నుంచి. కానీ సౌత్లో ఉన్నటువంటి పెన్సిలర్ రివర్స్ అలా కాదు కదా, వర్షాల కాలాల మీద డిసైడ్ అయ్యి వాటర్ ఫ్లోయింగ్ అవుతాయి. గోదావరి కానీ, కృష్ణ కానీ, రిమైనింగ్ మహానది కానీ, తుంగభద్ర కానీ, కృష్ణ కానీ, మిగతా రివర్స్ అనేవి కూడా వర్షం పడితేనే వాటర్ ఫ్లోయింగ్ అవుతాయి అక్కడ, లేకపోతే ఎండిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ కానీ, గంగా కానీ, బ్రహ్మపుత్ర లాంటి బిగ్ రివర్స్ ఏంటి 24 hours కూడా వాటర్ ఉంటాయి హిమాలయాస్ వల్ల. ఓకేనా, అది అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ ఈ గ్రేటర్ హిమాలయాస్ లో థిక్ రాక్స్ ఉంటాయంట, సెడిమెంటరీ రాక్స్ అంటే గులకరాళ్ళు, రాళ్ళతో ఒత్తిడితో కూడుకునేటువంటి రాళ్ళు ఉంటాయంట, మంచి గ్లాజరీస్ ఉంటాయంట, వాతావరణం కలిగి ఉంటుందంట. ఎప్పుడు కూడా 24 hours ఆ మెల్ట్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఐస్ కరిగేసి నదులకి వాటర్స్ ఉపయోగకరంగా ఉంటుందంటే ఈ గ్రేటర్ హిమాలయాస్ లో. ఓకేనా, అంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకో డైరెక్షన్. ఇప్పుడు శివాలిక్ హిమాలయాస్ నార్త్ ఉన్న హిమాలయాస్ ఏంటి, లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్ నార్త్ ఉన్నటువంటి హిమాలయాస్ ఏంటి, గ్రేటర్ హిమాలయాస్. ఓకేనా, గుర్తుపెట్టుకుంది. దీని ఇన్ఫర్మేషన్ మన టెక్స్ట్ బుక్ ఇంతే ఇచ్చాడు. ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ వన్ గారు మనం గమనిస్తే ఇక్కడ చాలా రాసుకోవాలి. నేను క్లీన్ చేస్తున్నాను. సెకండ్ వన్ అంటే మనం చాలా రాసుకోవాలి. దీంట్లో సెకండ్ వన్ లో ఏంటంటే సెకండ్ వన్ లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్, దీనికి అనదర్ నేమే హిమాచల్. మనం ఇది గమనిస్తే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మన దీంట్లో, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం జీకే పాయింట్స్ లాగా వస్తాయి. ఈ అంటే ఇక్కడ ఫస్ట్ మనం గుర్తు చెప్పాల్సింది, ఆర్డర్గా నేర్పించాల్సింది. లెస్సర్ హిమాలయాస్ కి అనదర్ నేమ్ అంటే ఏంటంటే హిమాచల్. ఈ లెస్సర్ హిమాలయాస్ అనేటువంటివి గ్రేటర్ హిమాలయాస్ కి సౌత్ లో ఉంటాయి. ఈ లెస్సర్ హిమాలయాస్ అనేటువంటివి గ్రేటర్ హిమాలయాస్ కి సౌత్ బార్డర్ లో ఉంటాయి. అంటే గ్రేటర్ హిమాలయాస్ కి సౌత్ బార్డర్ లో ఉండేది లెస్సర్ హిమాలయాస్. ఈ లెస్సర్ హిమాలయాస్ మీన్ సీ లెవెల్ కి ఎంత హైట్ లో ఉంటాయంటే ఇక్కడ మనం గమనిస్తే 3700 meters టు 4500 meters వరకు వీటి యొక్క హైట్ ఉంటాయంట. హిమాలయాలు అంత ఎత్తుంటాయంట. అర్థమైందా? అంటే 3700 meters నుంచి 4500 meters వరకు హైట్ ఉంటాయి పైకి. ఓకేనా. ఈ లెస్సర్ హిమాలయాస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు 2 ranges ఉన్నాయి, అలానే 3 famous వ్యాలీస్ ఉన్నాయి, 4 hill stations ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ లెస్సర్ హిమాలయాస్ అనేటువంటి ప్లేస్ లో 2 ranges ఉన్నాయంట. ఏవి 2 ranges ఉన్నాయి, అలానే 3 ఫేమస్ వ్యాలీస్ ఉన్నాయి. అలానే 4 హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే చూడండి, ఈ లెస్సర్ హిమాలయాస్ లో ఉన్నటువంటి 2 ranges ఏంటంటే పీర్ పంజాల్ రేంజ్, మహాభారత రేంజెస్. మహాభారత రేంజెస్ ఇవి 2 ranges లో ఏ హిమాలయాస్ లో ఉన్నాయి, శివాలిక్ హిమాలయాస్ లో ఉన్నాయి. జస్ట్ ఫేమస్ వ్యాలీస్ అన్నాను కదా, ఎన్ని ఉన్నాయి ఫేమస్ వ్యాలీస్? 3. ఎన్ని ఉన్నాయి ఫేమస్ వ్యాలీస్? 3. అవి ఏంటంటే కాశ్మీర్ ఎక్కడ ఉంది? ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. నెక్స్ట్ కాంగ్రా కూలు. థర్డ్ వన్ ఏంటంటే కూలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
అలా కూడా అడుగుతాడు. కాంగ్రా అనేటువంటిది ఏ స్టేట్ లో ఉందని అడుగుతాడు. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. సేమ్ కూలు అనేటువంటిది కూడా ఏ స్టేట్ లో ఉందని అడుగుతాడు. సేమ్ హిమాచల్ ప్రదేశ్. అంటే కాంగ్రా, కూలు అనేటువంటి ఫేమస్ వ్యాలీస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే, కాశ్మీర్ ఫేమస్ వ్యాలీ అనేది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కదా అలానే 4 హిల్ స్టేషన్స్ అన్నాడు ఇక్కడ. ఫేమస్ 4 హిల్ స్టేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి? సిమ్లా, చల్లటి ప్రాంతాలు నాన్న, వేసవి విడిది ప్రాంతాలు, సిమ్లా. సెకండ్ వన్ ముసోరి. థర్డ్ వన్ నైనిటాల్. ఫోర్త్ వన్ రాణికేట్. బాగా గమనించండి. లెస్సర్ హిమాలయాస్ ఉన్నటువంటి అనదర్ నేమ్ ఏంటంటే హిమాచల్. ఈ లెస్సర్ హిమాలయాస్ గ్రేటర్ హిమాలయాస్ కి సౌత్ గా ఉంటాయి. ఇవి మీన్ సీ లెవెల్ కి ఎంత హైట్ ఉంటాయంటే 3700 మీటర్స్ టు 4500 మీటర్స్ హైట్ ఉంటాయి. ఈ లెస్సర్ హిమాలయాస్ లో ఉన్నటువంటి ఫేమస్ రేంజెస్ ఏంటంటే 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పీర్ పంజాబ్ రేంజ్, సెకండ్ వన్ వచ్చేసి మహాభారత రేంజెస్. ఈ లెస్సర్ హిమాలయాస్ లో ఉన్నటువంటి ఫేమస్ వ్యాలీస్ ఏంటంటే 3. అవి ఏవేవంటే కాశ్మీర్, కాంగ్రా, కూలు. కాశ్మీర్ వ్యాలీ అనేటువంటి ఏ స్టేట్ లో ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. కాంగ్రా అనేటువంటి ఫేమస్ వ్యాలీ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కూలు అనేటువంటి ఫేమస్ వ్యాలీ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఇలా కూడా స్టేట్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫేమస్ హిల్ స్టేషన్స్ గురించి మనం గమనిస్తే సిమ్లా. ఈ 4 ఫేమస్ హిల్ స్టేషన్స్ ఎవరంటే ఒకటి సిమ్లా, సెకండ్ వన్ ముస్సోరి, థర్డ్ వన్ నైనిటాల్, ఫోర్త్ వన్ వచ్చేసి రాణికేట్. ఈ 4 హిల్ స్టేషన్స్ కూడా మేబీ నాకు తెలిసి ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్. అంటే గ్రేటర్ హిమాలయాస్ తో పోల్చుకుంటే శివాలిక్ హిమాలయాస్ అనేటువంటివి వేసవి విడిత ప్రాంతాలకు అనువైనటువంటి హిమాలయాస్. అంత వెరీ బిగ్ హైట్ ఉండవు. ఇప్పుడు మనం గ్రేటర్ హిమాలయాస్ ఈ మాత్రం ఎన్ని హైట్ చెప్పుకున్నాం? 6100 మీటర్స్ చెప్పుకున్నాం. అంటే ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరం పైకి. ఇలా అంటే తర్వాత విషయం అనుకోండి, గ్రేటర్ హిమాలయాస్ కంటే కూడా హైట్ ఎవరెస్ట్ ఉంది కదా, 8848 మీటర్స్ కదా. అంటే అంటే అప్పుడు ఎవరెస్ట్ ఎంత? 8 కిలోమీటర్లు ఇంచుమించు అంటే 8 హాఫ్ అంటే 8.5 కిలోమీటర్ దగ్గర ఎవరెస్ట్ అంత పైకి ఉంటుంది అనమాట. అర్థం చేసుకోండి. అంటే ఇది ఇప్పుడు చూడు 3794 అంటే ఇది 4 కిలోమీటర్స్ నుంచి ఇంచుమించు 5 కిలోమీటర్స్ వరకు ఉంది హైట్, లెస్సర్ హిమాలయాస్ యొక్క హైట్. ఓకేనా? అవి ఇది లెస్సర్ హిమాలయాస్ హిమాద్రిలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఫేమస్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడు, గమనించండి. రేంజెస్ 82, పీర్ పంజాల్ రేంజ్, మహాభారత రేంజ్. ఫేమస్ వ్యాలీస్ ఎన్ని? 3. కాశ్మీర్ వ్యాలీ, కాంగ్రా వ్యాలీ, కూలు వ్యాలీ. నెక్స్ట్ 4 హిల్ స్టేషన్స్ ఏంటివి? సిమ్లా, ముసోరి, నైనిటాల్, రాణికేత్. ఇవి ఫేమస్ గా ఉన్నటువంటి హిల్ స్టేషన్స్. ఓకేనా? ఇది లెస్సర్ హిమాలయాస్ హిమాచల్ ఉన్నటువంటి ఫేమస్. నెక్స్ట్ మనం గమనిస్తే, నేను రఫ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం గమనిస్తే ఇక్కడ ఈ లెస్సర్ హిమాలయాస్ హిమాచల్ తో పాటు మనం అని గమనిస్తే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే శివాలిక్ హిమాలయాస్. శివాలిక్ హిమాలయాస్. ఈ శివాలిక్ హిమాలయాస్ లో మనం గమనిస్తే శివాలిక్ హిమాలయాస్ ఇక్కడ మనం ఫస్ట్ జీకే అది పెట్టి చూడు. ఏంటి? శివాలిక్ హిమాలయాస్ లెస్సర్ హిమాలయాస్ కి నార్త్ గా సౌత్ గా ఉన్నటువంటి బార్డరే సౌత్ బార్డర్. లెస్సర్ హిమాలయాస్ సౌత్ లో ఉండేది ఏంటంటే శివాలిక్.
ఈ శివాలిక్ హిమాలయాస్ ఇక్కడ వెడ్త్ ఇచ్చాడు, వీటికి ఎగ్జామ్ ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఈ శివాలిక్ హిమాలయాస్ వెడ్త్ ఎంత అంటే 10 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ వరకు వెళ్తుంటుందంట. వెడల్పు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్స్. అదే హైట్ వచ్చేసి మనం గమనిస్తే 900 టు 1100 కిలోమీటర్స్ వరకు హైట్ ఉంటుందంట ఈ యొక్క హిమాలయాస్. ఎంత? 900 కిలోమీటర్ల నుంచి 1100 కిలోమీటర్ల వరకు పొడుగుంటుందంట పైకి. సారీ మీటర్స్ హైట్, సారీ మీటర్స్ నాన్న, కిలోమీటర్స్ కాదు. ఓకేనా? అంటే 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు హైట్ ఉంటాయి ఈ శివాలిక్ హిమాలయాస్. ఈ శివాలిక్ హిమాలయాస్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఈ శివాలిక్ హిమాలయాస్ ని ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. శివాలిక్ హిమాలయాస్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అని, అలానే సెకండ్ వన్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మీ హిల్స్ అని, అదే అస్సాంలో కచ్చర్ హిల్స్ అని పిలుస్తారు. దీన్ని ఏ హిమాలయాస్ ని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారంటే శివాలిక్ హిమాలయాస్ ని. శివాలిక్ డిఫరెంట్ నేమ్స్. అంటే శివాలిక్ హిమాలయాస్ ని ఒక్కొక్క స్టేట్ లో ఒక నేమ్తో పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో జమ్మూ హిల్స్ అని, అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మీ హిల్స్ అని, అస్సాంలో వచ్చేసి కచ్చర్ హిల్స్ అని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు. ఈ శివాలిక్ హిమాలయాస్ తో పాటు ఇక్కడ మనం గమనిస్తే ఈ శివాలిక్ హిమాలయాస్ లోనే స్పెషాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే డూన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 3 ఉన్నాయి. అసలు డూన్ అంటే ఏంటి ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా ఇచ్చాడు. డూన్స్ అనేటువంటి పదం ద వ్యాలీస్ బిట్వీన్ లెసర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ హిమాలయాస్ దేర్ ఆర్ కాల్డ్ డూన్స్. వ్యాలీస్ బిట్వీన్ lesser Himalayas and Shivalik Himalayas there are called dunes. శివాలిక్ హిమాలయాస్ కి లెసర్ హిమాలయాస్ కి మధ్య ఉన్నటువంటి లోయ ప్రాంతాలను ఏమంటారు అంటే డూన్స్ అంటారు. అంటే లెసర్ హిమాలయాస్ కి లెసర్ హిమాలయాస్ కి శివాలిక్ హిమాలయాస్ కి ఈ మిడిల్లో ఉన్నటువంటి లోయ ప్రాంతాలు ఉంటాయి. ఈ హిమాలయ రెండు మధ్య ప్రాంతాల్లో ఆ లోయ ప్రాంతాలు ఏమంటారు అంటే డూన్స్ అంటాం. ఓకేనా? ఈ డూన్స్ ఎన్ని ఉన్నారంటే స్పెసిఫిక్ మనం ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే డెహ్రాడూన్, పాట్లీడూన్, కోట్లీడూన్. అంటే డూన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. అవి ఏంటంట, ఒకటి డెహ్రాడూను, పాట్లీడూను, కోట్లీడూన్. ఇవన్నీ కూడా దేంట్లో పార్ట్గా ఉన్నాయంటే శివాలిక్ హిమాలయాస్ లో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉన్నాయి. అర్థమైందా? సో నన్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ లిజన్. శివాలిక్ హిమాలయాస్ అనేటువంటి థర్డ్ టైప్ ఆఫ్ హిమాలయాస్. ఈ శివాలిక్ హిమాలయాస్ లెసర్ హిమాలయాస్ సౌత్ గా ఉంటాయి. డైరెక్షన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. వీటి శివాలిక్ అంటే గ్రేటర్ హిమాలయాస్ కి లెసర్ హిమాలయాస్ కి వెడితేవలా ఓన్లీ ఒక శివాలిక్ హిమాలయాస్ కి టెక్స్ట్ బుక్ లో మనకి వెడితి ఇచ్చాడు. ఈ శివాలిక్ హిమాలయాస్ యొక్క వెడితి ఎంతంట 10 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ వరకు వెడుతుంటుందంట.
వీటి యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 900 మీటర్స్ టు 1100 మీటర్స్ వరకు హైట్ ఉంటాయంట ఈ శివాలిక్ హిమాలయాస్. ఇక్కడ మనం గమనిస్తే ఈ శివాలిక్ హిమాలయాస్ ని డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ హిల్స్ అని పిలుస్తారు శివాలిక్స్ ని. అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మి హిల్స్ అని పిలుస్తారు. అదే అస్సాంలో అయితే కచరీ హిల్స్ అని పిలుస్తారు శివాలిక్ హిమాలయాస్ ని. అంటే డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు అనమాట ఈ హిమాలయాస్. ఈ హిమాలయాస్ అని మనం స్పెసిఫిక్ గా గమనిస్తే అక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఒకటి ఉన్నాయి. ప్లేసెస్ అంటాం, ఏంటంటే డూన్స్ అంటాం. డూన్స్ అంటే ఏంటి? ద వ్యాలీస్ బిట్వీన్ లెసర్ హిమాలయాస్ టు శివాలిక్ హిమాలయాస్ దేర్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ ది డూన్స్. లెసర్ హిమాలయాస్ కి శివాలిక్ హిమాలయాస్ కి మధ్య ఉన్నటువంటి లోయ ప్రాంతాలని డూన్స్ అంటారు. ఆ రెండు హిమాలయాల మధ్య కొన్ని లోయ ప్రాంతాలు ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. ఆ ప్రాంతాలని డూన్స్ అంటారు. అలా 3 డూన్స్ ఉన్నాయంట ఇవి శివాలిక్స్ లో. ఒకటి డెహ్రాడూను, సెకండ్ వన్ పాట్లీ డూను, థర్డ్ వన్ కోట్లీ డూను. ఇవి మనకు ఉన్నటువంటి డూన్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇదే హిమాలయాస్ లో మనం డిస్కస్ చేస్తే హిమాలయాస్ ని ఇక్కడ స్పెసిఫిక్ నేమ్స్ తో ఉన్నాయి. ఇంకా కొన్ని నేమ్స్ ఏంటంటే మనం కానీ గమనిస్తే ఇక్కడ హిమాలయాస్ ఈ ప్రాంతం చూడండి. ఈ ప్రాంతం ఉంది కదా, ఇక్కడ మేము ఇమేజెస్ చూడండి. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ హిమాలయాస్ ఇలా ఇక్కడ నుంచి హిమాలయాస్, ఇదంతా హిమాలయాసే కదా, ఈ ప్రాంతం హిమాలయాసే కదా. ఈస్ట్ బార్డర్ గా ఈ హిమాలయాస్ కి ఈస్ట్ బార్డర్ ఏముందంటే నోట్ చేసుకున్నాను. హిమాలయాస్ ఈస్ట్ బార్డర్ ఏంటంటే బ్రహ్మపుత్ర వ్యాలీ. బ్రహ్మపుత్ర వ్యాలీ అనేటువంటి ప్లేస్ ఉందంట. ఇది దేనికి? హిమాలయాస్ కి ఈస్ట్ బార్డర్. హిమాలయాస్ కి ఈస్ట్ బార్డర్ బ్రహ్మపుత్ర వ్యాలీ అనేటువంటి ప్లేస్ ఉంది. ఈ హిమాలయాస్ ఈస్ట్కి వచ్చిన తర్వాత, హిమాలయాస్ ఇక్కడ ఈస్ట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అస్సాం, ఇక అరుణాచల్ ప్రదేశ్ లో హెయిర్ పిన్ బ్యాండ్ టైప్ లో బెండ్ అవుతాయండి. హెయిర్ పిన్ బెండ్ అంటే అస్సాం ప్రాంతం అంటే ఈ ప్రాంతం అంతా విస్తరించిపోయినాయంట హిమాలయాస్. అంటే ఇక్కడ సౌత్ నుంచి ఇటు చూసి చూడండి, ఇలా సౌత్ డైరెక్షన్ మార్చుకొని అస్సాంకి వచ్చి ఈ హిమాలయాస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో మొత్తం అంతా హిమాలయాస్ ఏర్పడిపోయినాయంట. కొండ ప్రాంతాలు మాదిరి మిగిలిపోయినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాస్ ని ఒక నేమ్స్ తో పిలుస్తారన్నా. ఆ నేమ్ ఏంటంటే పూర్వాంచల్ మౌంటైన్. సరే పూర్వాంచల్ అర్థమైందా? చూడండి ఒకసారి మళ్ళీ వినండి. అంటే ఇక్కడ హిమాలయాస్ ఈస్ట్ బార్డర్ గా బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంటుంది. అంటే ఈ హిమాలయాస్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చిన తర్వాత హెయిర్ పిన్ బెండ్ టైప్ ఇలా బెండ్ అయిపోతాయి. హెయిర్ పిన్ బెండ్ అయి ఉంటుంది కదా, అలా బెండ్ అవుతాయి. బెండ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అంతా కూడా ఏర్పడిపోయినాయి హిమాలయాస్. అక్కడంతా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా హిమాలయాస్ ఏర్పడిపోయినాయి కదా. ఆ హిమాలయాస్ నాడు ఏమంటారంటే పూర్వాంచల్ మౌంటైన్స్ అంటారు. ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ అంటే ఇవంతా పూర్వాంచల్ మౌంటైన్స్ కదా. ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ ని ఒక్కొక్క స్టేట్ లో 3 పేరుతో పిలుస్తారు. అదేంటంటే అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ రాస్తుందండి, అరుణాచల్ ప్రదేశ్ లో పాట్కాయ్ హిల్స్ అంటారు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్. నాగాలాండ్ లో వచ్చేసి నాగా హిల్స్ అంటారు. నాగా హిల్స్, ఓకేనా? అదే మణిపూర్ లో వచ్చేసి మణిపూరి హిల్స్ అంటారు. అదే మిజోరంలో కానీ వస్తే మిజో హిల్స్ అంటారు.
పాట్కా హిల్స్, నాగా హిల్స్, మణిపూరి హిల్స్, మిజో హిల్స్ డిఫరెంట్ 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 నేమ్తో పిలుస్తారు. అలానే మేఘాలయలో ఉన్నటువంటి కాశీ హిల్స్ గుర్తుపెట్టుకోండి అన్న. ఇక చూడండి, మీకు కావాలంటే స్టేట్ నేమ్స్ కూడా రాస్తా. ఈ అరుణాచల్ ప్రదేశ్లో పాట్కా హిల్స్, నాగాలాండ్లో వచ్చేసి నాగా హిల్స్, మణిపూర్లో వచ్చేసి మణిపూరి హిల్స్, మిజోరంలో వచ్చేసి మిజో హిల్స్, మేఘాలయలో వచ్చేసి కాశీ హిల్స్. అలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. దేన్ని? పాట్కాయ్ హిల్స్ అంటే పాట్కాయ్ మౌంటైన్స్, పూర్వాంచల్ మౌంటైన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ తో పిలుస్తారు. అర్థమైందా? ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ అంతా కూడా అడగొచ్చు కూడా మనకు, ఏ మౌంటైన్స్ ఎట్లా అనేది కూడా మనకు స్పెసిఫిక్ గా అడుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, మీరు కానీ గమనిస్తే ఈ హిమాలయాస్ అనేటువంటివి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, నాగాలాండ్, మణిపూర్ ఈ ప్రాంతాల అంతా కూడా విపరీతమైనటువంటి హిమాలయాస్ ఉంటాయి. అందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, ఇలా మిజోరం వరకు కూడా చాలా అన్ని కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాలు అనేటువంటి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ అంటే పిలుస్తానని చెప్పాం కదా, ఈ మౌంటైన్స్ అంటే ఇవన్నీ కొండ ప్రాంతాలే, ఇవన్నీ ఆ మౌంటైన్స్ కొండ ప్రాంతాలు ఏర్పడిపోయినాయి. ఇవన్నీ అడుగు ప్రాంతాలే కాబట్టి మనం హిల్స్ అన్నాం. యాక్చువల్లీ మనం హిమాలయస్ అనకూడదు, కొండ ప్రాంతాలు కాబట్టి హిల్స్ అనాల. అరుణాచల్ ప్రదేశ్ హిమాలయస్ లో పాటికే హిల్స్ ఉన్నాయి, నాగాలాండ్ లో హిమాలయాస్ నాగా హిల్స్ ఉన్నాయి, మణిపూర్ లో హిమాలయాస్ ఉంటే అక్కడ ఉన్న కొన్ని హిల్స్ ఉన్నాయి కొండ ప్రాంతాలు, అవి మణిపూరి హిల్స్. మేఘాలయలో కూడా కొండ ప్రాంతాలు, అవి కాశీ హిల్స్. అలా పూర్వాంచల్ మౌంటైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో, స్టేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఓకేనా? ఇది మనకు హిమాలయాస్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ ప్లేస్. ఓకేనా? ఇది హిమాలయాల్లో మనకు టోటల్ గా ఇచ్చినటువంటి 3 టాపిక్స్ లో ఉన్నటువంటి మెయిన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? దీనిలో ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ఏముందంటే, ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ అని హిమాలయాస్ అనేటువంటివి నార్త్ బార్డర్ లో కానీ మనకు సెక్యూరిటీ గార్డ్స్ గా కానీ లేకపోయి ఉంటే, ఈ చైనా నుంచి, మంగోలియా, రష్యా నుంచి వచ్చేటువంటి హాట్ విండ్స్ మన ఈ హిమాలయ అంటే ఈ రోజు మనం టూరిస్ట్ గా ప్లేస్ గా చెప్పుకున్నటువంటి, అంటే ఆ హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలంతా కూడా ఎడారి ప్రాంతాలుగా మారిపోయేటివి హిమాలయాస్ కానీ లేకపోయింటే. అంటే హిమాలయాస్ అనేటువంటి ఇప్పుడు మనకు ఒక రక్షణ కవచం లాగా ఉన్నాయి భారతదేశానికి. ఈ హిమాలయాస్ ఉండడం వల్లే ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేస్ అనేటువంటి ప్రాంతాలు బాగా క్రియేట్ అయిపోయినాయి. అదే మనం నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటి టాపిక్. ఇక్కడ ఇండో గ్యాంగ్టిక్ ప్లేస్ ఇలా ఫెర్టిల్ ల్యాండ్స్ గా, ఫెర్టిల్ అంటే సారవంతమైన, అలా మారిపోవడానికి కారణం ఏంటి, అక్కడ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి రివర్స్ ఏంటి, వాటి ట్రిబ్యూటరీస్ ఏంటి అనేసి మంది డిస్కస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ నోట్ చేసుకున్నానా? చూడండి, నోట్ చేసుకోండి. ఓకేనా? ఇది హిమాలయాస్ లో ఉన్నటువంటి టాపిక్స్, మనం డిస్కస్ చేసేటువంటి హిమాలయ టాపిక్స్. వీటికి హిమాలయ అనేటువంటి టాపిక్స్ కంప్లీట్ అయిందనమాట. హిమాలయాస్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ టాపిక్ మనం దాంట్లో ఏది 6 రిలీఫ్ డివిజన్స్ లో ఫస్ట్ టాపిక్ ఒక హిమాలయాస్, సెకండ్ అండ్ 6 రిలీఫ్ డివిజన్స్ లో ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ కదా, అది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్. ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్. ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ గురించి మనం స్పెషల్గా చెప్పాలి. ఇది రివర్స్ లింక్డ్ ఏంటది, రివర్స్ కి అంటే నదులకు సంబంధించినటువంటి టాపిక్ వీడు ఇచ్చాడు అనమాట. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్సలెంట్ గా మనకు ఇక్కడ వివరించాడు. నార్త్ బార్డర్, ఈస్ట్ బార్డర్, వెస్ట్ అంటే హిమాలయాలో ఫేమస్ గా 3 రివర్స్ ఉన్నాయన్న. మెయిన్ గా 3 రివర్స్ ఉన్నాయి. మెయిన్ ఫేమస్ వచ్చేసి 3 రివర్స్ ఉన్నాయి. రివర్స్ వచ్చేసి 3.
హిమాలయ రివర్స్ 3 ఉన్నాయి ఫేమస్. వాటిలో ఏంటంటే ఒకటి ఇండస్, సెకండ్ వచ్చేసి గంగా, థర్డ్ వచ్చేసి బ్రహ్మపుత్ర. ఇవి ఫేమస్ రివర్స్. ఆ ఫేమస్ రివర్స్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనం బాగుంటే చూడండి. ఇది వచ్చేసి ఇండస్, అంటే ఇది ఇండస్. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి చూడు, ఇది వచ్చేసి గంగా. థర్డ్ వన్ వచ్చేసి బ్రహ్మపుత్ర. ఎక్సలెంట్ ఇచ్చాడు ఇక్కడ. యాక్చువల్లీ ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఈస్ 3 types. చూడండి ఇప్పుడు మీరు ఇది చెప్పేసి చూడండి. ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ ఈస్ దే ఆర్ బ్రాడ్లీ 3 types. బ్రాడ్లీ 3 types. ఏంటంట ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, వెస్టర్న్ పార్ట్. సెకండ్ వన్ సెంట్రల్ పార్ట్. థర్డ్ వన్ ఈస్టర్న్ పార్ట్. ఏమి రివర్స్, ఆ రివర్స్ డైరెక్షన్ పెట్టుకుని వాటిని సపరేట్ గా పార్ట్స్ గా డివైడ్ చేశాడు. ఇప్పుడు చూడు, ఇండస్ ఏ డైరెక్షన్ లో ఉంది అంటే ఇది నార్త్ కదా, ఇప్పుడు ఇది నార్త్ కదా, ఇది సౌత్ కదా, ఇది వెస్ట్ కదా, ఇది ఈస్ట్ కదా. ఆ డైరెక్షన్స్ బట్టి మనకు డివైడ్ చేశాడు. ఇప్పుడు ఇండస్ ఏ డైరెక్షన్ లో ఉంది, వెస్ట్ డైరెక్షన్, కాబట్టి వెస్టర్న్ పార్ట్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలా, ఇండస్ గురించి చెప్పాలా. జస్ట్ సెంట్రల్ పార్ట్ అన్నాడు అంటే చూడండి, సెంట్రల్ లో ఏముంది, గంగా కదా, కాబట్టి సెంట్రల్ పార్ట్ అంటే గంగా రివర్ గురించి మనం డిస్కస్ చేయాలా. ఇక్కడ ఈస్టర్న్ పార్ట్ అన్నాడు, ఈస్టర్న్ పార్ట్ అంటే ఈస్ట్ సైడ్ ఏముంది, బ్రహ్మపుత్ర రివర్ ఉంది, కాబట్టి బ్రహ్మపుత్ర రివర్ గురించి డిస్కస్ చేయాలి. యాక్చువల్గా అద్భుతంగా ఇచ్చాడు. అంటే డైరెక్షన్స్ వస్తేనే నీకు ఆటోమేటిక్గా లెసన్ అర్థమైపోయినట్టే. అంటే వెస్టర్న్ పార్ట్ ఇచ్చాడు, సెంట్రల్ పార్ట్ ఇచ్చాడు, ఈస్టర్న్ పార్ట్ ఇచ్చాడు. ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి రివర్ గురించి చెప్పాలా, సెంట్రల్ పార్ట్ లో ఉన్నటువంటి రివర్ గురించి చెప్పాలా, వెస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి రివర్ గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే ద ఇండో గ్యాంగ్టిక్ ప్లేసెస్ 3 types. వెస్టర్న్, సెంట్రల్, ఈస్టర్న్. వెస్టర్న్ అంటే ఇండస్, సెంట్రల్ అంటే గంగా, ఈస్టర్న్ అంటే బ్రహ్మపుత్ర. అందుకే చెప్పారు ఫస్ట్ మెయిన్ 3 హిమాలయ రివర్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక ఫస్ట్ వెస్టర్న్ పార్ట్, సెకండ్ సెంట్రల్ పార్ట్, థర్డ్ ఈస్టర్న్ పార్ట్ చెప్పేసి మనము కంటిన్యూగా ఈ క్లాసెస్ ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ మనము ఫస్ట్ వెస్టర్న్ పార్ట్. వెస్టర్న్ పార్ట్ గారు మనం గమనిస్తే, వెస్టర్న్ పార్ట్ లో ఇండస్ అనేటువంటి రివరు ఈ రివర్స్ గురించి ఇక్కడ జస్ట్ మనం స్మాల్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. రివర్స్ అనేటువంటి టాపిక్ లో ఎక్స్ట్రా అద్భుతమైన ఒక్కొక్క రివర్ గురించి ఒక్కొక్క మినిట్ టైం ఉంటుంది. దానికి నాకు తెలిసి 10 minutes టైం పడుతుంది. ఆ ఏ ప్లేస్ లో అంటే టిబెట్ కైలాస్ మౌంటైన్స్ లో ఏ ప్లేస్ స్టార్ట్ అవుతుంది, దాని ఎన్ని కిలోమీటర్ ఫ్లోయింగ్ అవుతుంది, ఇండియాలో ఏ స్టేట్ లో ఫ్లో అవుతుంది, దానికి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఇక్కడ అది చెప్పుకున్నాం ఆ లెసన్కి మనకు చాలా వెళ్తూ అవుతుంది అనమాట క్లాస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ఇండస్ అనేటువంటి రివరు టిబెట్ అనేటువంటి ప్లేస్ నుంచి ఫ్లోయింగ్ అవుతూ ఇండియాలో ఇలా ఫ్లో అవుతూ జమ్మూ అండ్ కాశ్మీర్ ని టచ్ చేసి పాకిస్తాన్ అనేటువంటి కంట్రీలో ఫ్లోయింగ్ అవుతూ అరేబియన్ సీలో యాడ్ అవుతుంది. అంటే ఈ ఇండస్ అనేటువంటిది ఫస్ట్ ఏ డైరెక్షన్ ఫ్లోయింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే వెస్ట్ డైరెక్షన్ కి ఫ్లోయింగ్ స్టార్ట్ చేస్తుంది. చూడండి, ఇలా వెళ్తుందా, వెస్ట్ కి వచ్చింది. కాబట్టి ఇండస్ అనేటువంటిది వెస్ట్ డైరెక్షన్ లో ఫ్లోయింగ్ స్టార్ట్ చేసింది. ఇండస్ అనేటువంటి టిబెట్ అనేటువంటి ప్లేస్ లో దాని బర్త్ ప్లేస్ అక్కడ స్టార్ట్ చేసి ఇండియాలో జమ్మూ కాశ్మీర్ అనేటువంటి స్టేట్ ను టచ్ చేసుకొని పాకిస్తాన్ కంట్రీలో ఫ్లోయింగ్ అవి అరేబియన్ సీలో ఇక్కడ ఉన్నటువంటి అరేబియన్ సీలో యాడ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఒక అదే ఇచ్చాడు. ఈ ఇండస్ అనేటువంటి రివర్ ఏ కంట్రీలో ఎక్కువగా ఫ్లోయింగ్ అవుతుందంటే పాకిస్తాన్ అనేటువంటి కంట్రీలో ఎక్కువగా ఫ్లోయింగ్ అవుతుంది అన్న. పాకిస్తాన్ అనేటువంటి కంట్రీలో ఎక్కువ ఫ్లోయింగ్ అవుతుంది ఈ ఇండస్ అనేటువంటి రివర్. ఇండియాలో జస్ట్ అంటే ఇక్కడ ఇవ్వలేదు స్మాల్, నేను రాసిన పర్సెంటేజ్ 80% పాకిస్తాన్ ఫ్లోయింగ్ అవుతుంటే ఓన్లీ ఒక 20% మాత్రం పంజాబ్
హర్యానా అనేటువంటి స్టేట్లో ఫ్లోయింగ్ అవుతుంది. హర్యానా అనేటువంటి ప్లేస్లో ఫ్లోయింగ్ అవుతుంది. ఏంటి? ఇండస్ అనేటువంటి రివర్. అంటే మన దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ అనేటువంటి కంట్రీలో ఎక్కువ ఫ్లోయింగ్ అవుతుంది ఇండస్. ఈ పంజాబ్ హర్యానా కూడా రావడానికి కారణం ఏంటంటే, ఈ పంజాబ్ నుంచి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి ఇండస్కి. ఎన్ని ఉన్నాయి? 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ ఇవి నోట్ చేసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇండస్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటంటే ట్రిబ్యూటరీస్ ఏంటంటే ఫస్ట్ వన్ అన్న 5 ట్రిబ్యూటరీస్ ఉన్నానన్న. ఫస్ట్ వన్ వచ్చేసి జీలం, చీనా, రావి, బియాస్, సట్లెజ్. 1 2 3 4 5 ఇవి ఇండస్ ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ అంటే నాన్న ఉపనదులు. ఇండస్ ఉన్నటువంటి ఈ ఫ్లోయింగ్స్ వల్లే పంజాబ్, హర్యానా అనేటువంటి స్టేట్స్ లో అంత ఎంతో ఇండస్ రివర్ అనేటువంటి వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకేనా? నోట్ చేసుకున్నారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము బాగా గమనించాలంటే ఇక్కడ ఒక పదం ఇచ్చున్నాడు మనకు. ఏంటంటే డోబ్ అనేటువంటి పదం ఇచ్చున్నాడు. డోబ్, DOAB, డోబ్. డూన్ వేరే, డోబ్ వేరే. డోబుని తెలుగులో ఏమంటారంటే అంతర్వేది అంటారు. అంతర్వేది. ఇదేంటంటే మెయిన్ పదం ద ఫెర్టిల్ ల్యాండ్ బిట్వీన్ two rivers there are called from dob. The fertile land between 2 rivers there are called from the dob. అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమిని అంతర్వేది అంటారు. అర్థమైందా? 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలని, భూమిని అంతర్వేది అంటారు. డోబ్ అంటే ద ఫెర్టిల్ ల్యాండ్ బిట్వీన్ 2 రివర్స్ దేర్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ ది డోబ్. అది మనకి ఇక్కడ ఇచ్చున్నాడు, నోట్ చేసుకోండి. ఓకేనా? అది మనకి ఇచ్చినటువంటి డోబ్ పదము. ఇప్పుడు ఇండస్ అనేటువంటి టాపిక్ ఏం తర్వాత ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి టాపిక్ విషయంలో ఏంటంటే ఈ సెంట్రల్ పార్ట్ అంటే గంగా దాని గురించి చెప్పాలి. చూడండి, ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ పార్ట్ కానీ మనం ఇక్కడ గమనిస్తే సెంట్రల్ పార్ట్ అంటే మనం ఏ రివర్ గురించి చెప్పుకున్నాం? గంగా రివర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ రివర్ గురించి చెప్తున్నాం? గంగా రివర్. అంటే గంగా రివర్ అంటే ఇక్కడే కదా. గంగా రివర్ అంటే గంగా రివర్ ఏం లేదు, అలకనంద, భగీరథ అనేటువంటి 2 చిన్న కెనాల్స్ ఒక చోట దేవప్రయాగ అనేటువంటి ప్లేస్లో యాడ్ అయ్యి అక్కడి నుంచి ఒక గంగా రివర్తో ఫ్లోయింగ్ అవుతూ ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కంట్రీ గుండా ఫ్లోయింగ్ అవి బ్రహ్మపుత్ర రివర్తో యాడ్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాండి. గంగా రివర్ అనేటువంటిది అలకనంద, భగీరథ అనేవి 2 కెనాల్స్ ఉన్నాయి. ఆ 2 కెనాల్స్ దేవప్రయాగ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత కలుస్తాయి. ఆ కలిసిన తర్వాత అప్పుడు ఏ పేరుతో అక్కడి నుంచి హరిద్వార్ అంటాం కదా, ఏ ప్లేస్తో అక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే గంగా రివర్ అనేటువంటి నేమ్తో అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా ఫ్లోయింగ్ అవుతూ వచ్చిన తర్వాత అది వెస్ట్ బెంగాల్ దగ్గరగా, బంగ్లాదేశ్ కంటే దగ్గరికి వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర రివర్తో యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి బే ఆఫ్ బెంగాల్తో కలుస్తుంది. ఈ బంగ్లాదేశ్లో ఈ గంగా రివర్ని ఏ నేమ్తో పిలుస్తారంటే పద్మా రివర్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకుని. ఏంటి? ఈ గంగా రివర్ని బంగ్లాదేశ్తో ఏ నేమ్తో పిలుస్తారు? బంగ్లాదేశ్లో
పద్మ అనే నేమ్తో పిలుస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇండియాలో ఏ స్టేట్స్ గుండా ఫ్లోయింగ్ అవుతుంది అంటే యూపీ ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, నెక్స్ట్ కొద్దిగా స్మాల్ ఒక 5% హర్యానాలో కూడా ఫ్లోయింగ్ అవుతుంది. అంటే గంగా అనేటువంటి రివరు యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, హర్యానా ఫ్లోయింగ్ అవుతుంది. అలానే వీటితో కూడా ఫ్లోయింగ్ అవుతుంది. బంగ్లాదేశ్ అనేటువంటి కూడా ఫ్లోయింగ్. ఇవి ఏ రివర్తో యాడ్ అవుతుంది? బ్రహ్మపుత్ర రివర్తో యాడ్ అయ్యి ఎక్కడ కలుస్తుందంట? ఇది పోయేసి బే ఆఫ్ బెంగాల్ యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి యాడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఇంకోటి మీరు గమనించాలంటే ఇది ఎక్కడ మనకి ఇక్కడ ఇచ్చిందంటే ఈ గంగా రివర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే గగ్గర్ టు తీస్టా వరకు ఈ గంగా రివర్ అనేటువంటిది ఉంటుంది. అంటే దీనికి కూడా మనకు ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అంటే మన గగ్గర్ నుంచి తీస్టా అంటే ఏంటంటే గగ్గర్ నుంచి తీస్టా వరకు అంతా గంగా రివర్ యొక్క ఫ్లోయింగ్ ఉంటుందండి. అక్కడి నుంచి ఏర్పడుతుంది అనమాట ఇది. దీనికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే దీనికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏంటంటే అవి సోన్, కోసి, యమునా, చంబల్. ఇవి దీని యొక్క ట్రిబ్యూటరీస్. నోట్ చేసుకోండి. ఏంటి గంగా రివర్కి? గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? సోన్, కోసి, యమునా అండ్ చంబల్. ఓకేనా? సోను, కోసి, యమునా అండ్ చంబల్. ఇక్కడ చూడండి ఇది ఈ ప్లేస్లో. ఓకేనా?